మీడియా మిత్రులకు నమస్కారం. గత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విడుదల చేస్తున్న ఛార్జ్షీట్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండా సురేఖ గారు, మహేష్ గౌడ్ గారు, జగ్గారెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మిగతా మిత్ర బృందం అంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఒక 2-3 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న తెలంగాణ ప్రజల ముందు. 10 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యము, 2024 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది. 2014, 2019 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా 7,21,681 ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పారు. అంటే 2 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చివరికి ఇచ్చిన ఉద్యోగాలు 7 లక్షల చిల్లర. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ చివరికి అదానీ, అంబానీ, అమెజాన్ ఒత్తిడులకు, కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను తమ భూముల్లోనే కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే లక్షల